హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈ వీక్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే ఓవరాల్గా ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వీక్కి సంబంధించిన ఎలిమినేషన్లో రాము రాథోడ్ అలానే సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారనమాట. ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే రాము రాథోడ్కి ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయి, సాయి శ్రీనివాస్కి ఓటింగ్ తక్కువ ఉండడం వల్ల ఆయనే ఎలిమినేట్ అవుతాడు, కన్ఫామ్గా ఎలిమినేట్ అని చెప్పి అందరూ అన్నారు. బట్ కట్ చేస్తే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే హౌస్లో ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి రాము రాథోడ్ అనమాట. రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎక్కువ హౌస్లో ఫేమ్ అవుతున్నాడు. ఎప్పుడు కామ్గా ఉండే రాము రాథోడ్కి నాగార్జున గారు లాస్ట్ వీక్ ఎప్పుడైతే రాము రాథోడ్ ప్రోమో చూపించారో, అంటే ఏ ఇష్యూ జరిగినా అక్కడికి వెళ్ళి సైలెంట్గా కూర్చోవడం, ఇన్నోసెంట్గా చూడడము, నవ్వడము, ఆ చిన్న చిన్న పనులన్నీ కూడా అందరికీ మంచిగా అనిపించాయి అనమాట. రాము రాథోడ్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయనే చెప్పుకోవచ్చు. సో రాము రాథోడ్ కామ్గా ఉన్నాడు అనే టైంలో బయట ఎక్కడ కొంచెం ఆడియన్స్ ఓటింగ్ తగ్గుతున్నాయి అనే సిచ్యువేషన్లో నాగార్జున గారు ఆ ప్రోమో చూపించడము, దానివల్ల చాలామంది నవ్వుకోవడము, రాము రాథోడ్ని ఒక ఇన్నోసెంట్ గాయగా ఇది చేసి అందరూ తనని ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఈ టైంలో ఎలిమినేషన్లో రాము రాథోడ్ ఉండడం జరిగింది. సో ఇంకొంచెం మనోడు ఆగితే టాప్ 5లో కంపల్సరీ ఉంటాడు, అంటే హౌస్లో ఎవరిని పట్టించుకోకుండా హౌస్కి సంబంధం లేకుండా తన గేమ్ తను ఆడేస్తూ ఉంటాడు అని కూడా అందరూ మాట్లాడుకున్నాము. అండ్ రాము రాథోడ్ హౌస్లో గ్రూపులు ఫామ్ అయ్యాయి, అందరూ టీములు కూర్చుంటే తను మాత్రం ఇండివిజువల్గా ఉంటాడు, సింగిల్గా ఉంటాడు. ఎక్కడన్నా ఏదైనా జరుగుతున్నా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఏమీ తెలియనట్టు వెళ్ళి ఇలా అమాయకంగా చూస్తూ ఉంటాడు. అమాయకత్వంతో చాలా మంది ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేశాడని కూడా చెప్పవచ్చు. దీనివల్లే తనకి ఎక్కువ ఓటింగ్స్ కూడా వచ్చి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నా కూడా తనంతట తాను సెల్ఫ్గా నేను ఎలిమినేట్ అవుతాను అని చెప్పి బయటకు వచ్చేసాడు. అసలు రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. హౌస్లో డే 1 నుంచి రాము రాథోడ్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను చాలా లోగా ఫీల్ అవుతున్నట్టు, అంటే తను అంటూనే ఉన్న ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఇల్లు మిస్ అవుతున్నా అని. హౌస్లో అందరూ కూడా అంటే గ్రూపులుగా ఉండి అందరూ మాట్లాడుకోవడం, ఒకరికి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం ఇవంతా ఉంది. రాము ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ, ఫ్యామిలీతో అఫెక్షన్ ఎక్కువ, ఎప్పుడు చుట్టూ జనాలు ఉండే మనిషి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను అలోన్గా ఫీల్ అవుతున్నాడు, సింగిల్గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి నేను ఉండలేను అనే భావన వచ్చింది. రాము హౌస్లో వాళ్ళతో కలవలేదా, వాళ్ళు రాముని కలుపుకోలేకపోయారో తెలియదు, కానీ ఒక స్ట్రాంగ్ ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు రాము రాథోడ్ కోసం అంటే ఎవ్వరూ లేరు. తను ఎప్పుడు పాపం ఇండివిజువల్గా అందరినీ ఈక్వల్గా అబ్జర్వ్ చేస్తూ, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా కామ్గా తన పని తను చూసుకుంటూ ఆడుతూ అలా ఉండిపోతాడు అనమాట. ఆ సపోర్ట్ తనకి లేదు. మేబీ హౌస్లో ఎవరు తనని దగ్గరకు తీసుకోలేదు, తను అలోన్గా ఫీల్ అయ్యాడు కాబట్టి సెల్ఫ్ నామినేషన్ చేసుకొని నేను బయటకు వచ్చేస్తా అని చెప్పి ఆయన వచ్చాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాముకి తన కెరియర్ వైజ్గా మనం చూసుకుంటే ఒక చిన్న తాపీ మేస్త్రి కుటుంబం నుంచి వచ్చిన రాము రాథోడ్ ఎంతో కష్టపడి డాన్సర్గా ట్రై చేసి, వాళ్ళ అమ్మ నాన్న కూడా స్టిల్ ఇప్పటికీ కూలి పనులకు వెళ్తారు, ఇల్లు కట్టడానికి వెళ్తారు, లో క్యాస్ట్ కాబట్టి మమ్మల్ని చాలామంది ఇబ్బందులు పెట్టారు అని చెప్పి నా ఇంటర్వ్యూలో రాము రాథోడ్ చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. క్యాస్ట్ తక్కువ, కులం తక్కువ అని మాతో మాట్లాడేవాళ్ళు కాదు, బట్ వాళ్ళందరికీ మా నాన్నని మీరు ఒరే అరే అని మాట్లాడేవాళ్ళు కూడా మీరు గారు అని రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్కి తీసుకురావాలని అనుకున్నాను. సో ఆ స్టేజ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అందరూ మా నాన్నతో మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పాడు. నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపం కష్టాలు పడి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంతమంది కుటుంబంలో ఎంతోమంది వాళ్ళు సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న స్టిల్ కష్టపడుతున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి తనకి తానే అన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాడనమాట. తను రాము రాథోడ్ చేయని పని అంటూ లేదు. ఆఖరికి డస్ట్బిన్లో పేపర్లు కూడా ఎత్తాను, రోడ్డు పైన చెత్త ఎత్తాను, ఇల్లు కట్టడానికి వెళ్ళాను, కూలి పని చేశాను అని చెప్పి రాము రాథోడ్ మాట్లాడాడు. అప్పుడు అనిపించింది, అంటే ఇంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ కష్టం విలువ తెలుసు. ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినందుకు కనీసం తనకు ఒక న్యాయం జరిగింది, ఇంత సక్సెస్ అయ్యింది అని చెప్పి అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ రాము రాథోడ్ ఎప్పుడైతే తన సాంగ్స్ కూడా వైరల్ అయ్యాయి మంచిగా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పాడిన పాటలకి అందరూ డాన్స్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇదే టైంలో తనకి మంచిగా బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. తను పర్ఫామ్ చేసిన, పాడిన, రాసిన సాంగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఇదే టైంలో బిగ్
బిగ్ బాస్ కూడా తన కెరియర్కి ఇంకొక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది, మంచి ఫేమ్ వస్తుంది, బాగా సెట్ అయిపోతాడు అనుకునే టైంలో రాము రాథోడ్ దీన్ని యూజ్ చేసుకుంటే బాగుండేది. తను ఎప్పుడు ఫేమ్ రావాలనో లేకపోతే జనాల అట్రాక్షన్ అంతా గ్రాప్ చేయాలనో ఎప్పుడు తను ఓవర్ కంటెంట్ ఇవ్వడానికి హౌస్లో ట్రై చేయలేదు. తను తనలానే ఉన్నాడనమాట. మేబీ ఇంకా ఓపెన్ అప్ అయి ఉండకపోవచ్చు, అది కూడా మనం చెప్పలేము. ఏది ఏమైనా రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, రాము రాథోడ్ వెల్ విషెస్ కావచ్చు, తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఏది ఏమైనా అట్లీస్ట్ కప్పు కొట్టాలి అనే చాలామంది తన ఫ్రెండ్స్ అందరూ కోరుకున్నారు. అట్లీస్ట్ టాప్ 5లో కంపల్సరీ మనోడు ఉంటాడు అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఈ టైంలో అందరినీ డిసప్పాయింట్ చేసేసి అసలు రాము రాథోడ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓన్లీ అలోన్గా ఫీల్ అవుతున్న రీజన్ వల్లే, హోమ్ని మిస్ అవుతున్న రీజన్ వల్లే తను బయటకు వచ్చేస్తున్నాడు అనేది కొంచెం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ లానే ఉంది. అసలు రాము కంప్లీట్ బయటకు వచ్చిన తర్వాత అసలు రీజన్ ఏం చెప్తాడు? హౌస్లో అందరూ ఎలా అయితే కలిసికట్టుగా మాట్లాడుకుంటూ కలుపుకుపోయి ఉన్నారు, రాముని కూడా ఎవరైనా అలా ఇది చేసి ఉంటే మేబీ తను ఈ డెసిషన్ తీసుకునేవాడు కాదేమో అనే ఇంటెన్షన్ కూడా ఇప్పుడు వస్తుందన్నమాట. ఏది ఏమైనా కూడా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వాల్సిన ప్లేస్లో రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. సాయి శ్రీనివాస్ కూడా ఈ వీక్ గట్టి టాస్క్ ఇచ్చాడనే చెప్పాలి, అండ్ గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి. అంటే భయపడకుండా ఎప్పటి నుంచో ఉన్నారు, అది ఇది అనేది ఆలోచించకుండా, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతారని ఆలోచించకుండా తనుజకు కానివ్వచ్చు, పవన్కి కావచ్చు, ఇద్దరు పవన్లు ఉన్నారు, ఇద్దరు పవన్లకి, రీతుకి, మొత్తం అందరికీ కూడా ఏది ఉన్నా మొహం మీద ఇచ్చి పడేశాడు. ఇంక్లూడింగ్ దివ్యతో సహా ఏది ఉన్నా టాస్కుల దగ్గర కానివ్వండి మొహాటం లేకుండా చెప్పారు. బట్ ఆ అబ్బాయి చాలా ట్రై చేశాడు. నేను ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, గట్టిగా ఆడదాము, ఒక మంచి టైం దొరికింది నాకు, సో ఈ గేమ్లోంచి టాస్క్లోంచి నన్ను తీసేయకండి అని కూడా రిక్వెస్ట్ చేశాడు. బట్ రీతు బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ టాస్క్ నుంచి, ఆ గేమ్ నుంచి ఆయన తీసేయడం అనేది జరిగిందనమాట. సో నేను నామినేషన్లో కూడా ఉన్నాను, ఆడుంటే బాగుండేది అని చెప్పి తను కూడా ఫీల్ అవ్వడం మనం చూసాము రీతి దగ్గర. బట్ దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇట్స్ ఓకే అని చెప్పి భుజాలు తట్టి వెళ్ళిపోయాడు. సో ఎవరిని నమ్ముకొని రాలే, నన్ను నేను నమ్ముకొని వచ్చా, నేను ఆడి చూపిస్తా అని ఏదో మాట్లాడాడు. అక్కడ కూడా మనోడు హైలైట్ అయ్యాడు. సో ఇప్పుడు సాయి శ్రీనివాస్కి ఒక లక్కీ ఛాన్స్లా కలిసి వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనోడు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చి ఉంటే, ఆ టాస్క్ ఆడుంటే నేను హౌస్లో ఉండేవాడిను అనే రిగ్రెట్ ఫీలింగ్ అయితే కంపల్సరీ సాయి శ్రీనివాస్కి ఉండేదన్నమాట. సో ఒక ఛాన్స్ ఉంటే బాగుండేది అని. తను కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఎలా అయినా కెప్టెన్ అవ్వాలి, టాస్కులు ఆడాలి అని ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. అండ్ మొహమాటం లేకుండా ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. కాబట్టి సాయి శ్రీనివాస్ కూడా కొంచెం టైం ఉంటే మనోడు ప్రూవ్ చేసుకునేవాడు అనే ఫీలింగ్ ఉంది. అదే టైంలో ఎలిమినేట్ అయిపోతాడు ఇంకా సాయి శ్రీనివాస్ అయ్యో అని తన ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఈ టైంలో సాయి శ్రీనివాస్ ప్లేస్లో రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వడం అనేది సాయి శ్రీనివాస్కి ప్లస్ అయింది. అలానే రాము రాథోడ్ ఈ డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది రాము రాథోడ్ అభిమానులు అందరూ ఉంటారు కదా, మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏది ఏమైనా రాము రాథోడ్ మీద అందరికీ ఒక పాజిటివ్ ఫీల్ ఉంది. రాము రాథోడ్ అంటే ఒక ఇన్నోసెన్స్ గుర్తొస్తుంది. ప్రపంచంలో ఏది ఏమైపోయినా నేను దేంతో నాకు సంబంధం లేదన్నట్టు ఆయన పైన ఆయన చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. బట్ హౌస్లో ఉండుంటే బాగుండేది. అసలు దీనికి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత రాము ఏం చెప్తాడు, అసలు హౌస్లో ఎందుకు ఉండలేకపోయాడు, అంత లోన్లీగా ఏమనిపించింది, వాళ్ళలో కలవలేకపోయాడా, వాళ్ళు తినని దూరం పెట్టారా, లేకపోతే ఇంటిని మిస్ అయ్యి తను ఉండలేక వచ్చేస్తాడా, ఇంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకున్నాడు అనేది రాము చెప్పిన తర్వాతే మనం డిసైడ్ అవ్వాలి. ఏది ఏమైనా ఫైనల్గా ఈ వీక్ ఎలిమినేషన్ మాత్రం రాము రాథోడ్ అనమాట. అండ్ సాయి శ్రీనివాస్ అయితే లక్కీగా సేఫ్ అయ్యాడు. మరి నెక్స్ట్ వీక్ గేమ్ ఎలా ఆడతారు, నెక్స్ట్ టాస్క్లు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం.